లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అంతా ఓ డ్రామా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు మొదలుపెట్టాయని ఫైర్ అయ్యారు. కవితను ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కేసీఆర్ కుటుంబం బీజేపీ ఆడుతున్న డ్రామా నిరంతర సీరియల్ను తలపిస్తోందని విమర్శించారు. నిన్న కవిత అరెస్టుతో డ్రామా పతాక స్థాయికి చేరిందన్నారు. ఎప్పుడైనా ఈడీ ముందొచ్చి మోడీ తర్వాత వచ్చేవారని, కానీ ఈసారి ఈడీ మోదీ ఇద్దరు ఒకేసారి హైదరాబాద్ వచ్చారన్నారు సీఎం రేవంత్. టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపినరు. అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు.